జయ జయ శంకర లోక గురు భవహర శంకర భువన గురు. జయ జయ శంకర లోక గురు భయహర శంకర భువన గురు. జయ జయ శంకర లోక గురు భవహర శంకర భువన గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయ సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. భగవద్భక్తులారా, శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పుణ్యారాధనోత్సవం ముగుస్తూ ఉంది. స్వామి వారి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని మనం ఇచ్చట ఆరాధనోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఉదయము సిద్ధాంత పరంగా, సాయంకాలం సాధన పరంగా గ్రహిస్తూ ఉన్నాము. మానవుడు సిద్ధాంతాన్ని అందుకునేదానికి ముందు సాధనను అనుష్ఠానం చేయాలి. సాధన రహస్యాలు కూడా మీరు వింటా ఉన్నారు. ఇంకా సిద్ధాంత రహస్యాలు కూడా ఈ ఆరాధనలో వింటా ఉన్నారు. అధ్యాత్మ జ్యోతి పత్రికలో అనేక సాధన రహస్యాల ధర్మ ప్రసంగాలు ఇటువంటి దాంట్లో అంతా వస్తాయి. ఎన్నో కథలు దాంట్లో చెప్పబడతా ఉన్నాయి. ఇంకా అంతేకాదు, ఉత్తమ జిజ్ఞాసులైనటువంటి వారికి అందులో శంకర సూర్యుని జ్ఞాన కిరణాలు, వార్తిక బోధ, ఇటువంటి గొప్ప గొప్ప విచారములన్నీ దాంట్లో ఉంటున్నాయి. వాటన్నిటిని మనం చదువుకోవాలా, అనుష్ఠానంలో పెట్టుకోవాలా, పెద్దల నుండి బాగా శ్రవణం చేయాలా. పరమాత్మను శరణు పొందినట్లయితే మనకు అసాధ్యమైంది జగత్తులో ఏది కానీ లేదు. నేను చేస్తున్నాను అనే దాన్ని మనం వదిలిపెట్టాలి, పరమాత్మ పైన భారం వేయాల. కావున పరమాత్మ ఏం చెప్తా ఉన్నాడు సాధన విచారాన్ని చెప్పేటప్పుడు, ఎన్నటి దినం మీరు వింట్రి భగవద్గీత సాధన ప్రస్థానము ఆధ్యాత్మిక సాధనముల యొక్క ఒక పెద్ద గైడ్ ఉన్నట్లు, భగవద్గీత ఒక పెద్ద నిఘంటు ఉన్నట్టు. ప్రపంచములో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో, ఎన్ని రకాల మనుషులు సాధకులు ఉన్నారో వారందరికీ వినియోగపడే సాధనాలు భగవద్గీతలో ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం. వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో ఉండే అనేక సాధన రహస్యాలు దాంట్లో ఉంటా ఉన్నాయి. నిన్నటి దినము కృష్ణ పరమాత్మకు సంబంధించిన విషయాన్ని మీరు విన్నారు. శ్రీకృష్ణుడు సాధకులకంతా ఇచ్చిన దివ్య సందేశాన్ని మీరు విన్నారు. సాక్షాత్ కృష్ణ పరమాత్మ మహాకర్మయోగిగా, జ్ఞానయోగిగా అతడు ఆ కాలంలోన అంతటా ఆత్మతత్వాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశం చేతనే అవతరించినాడు ఆ పరమాత్మ. సాధన విచారమును బ్రహ్మాండంగా చెప్పినారు. పరమాత్మ ఇంకొకటి చాలా ముఖ్యమైన సందేశం చెప్తా ఉన్నారు. అదేమి అంటే శరణాగతి, పరమాత్మ శరణాగతి. ఎందుకు అంటే ఎప్పుడప్ప ఈ భగవద్గీత ప్రారంభమైంది అంటే నిన్నటి దినం మీరు వింట్రి అర్జునుడు ఎప్పుడైతే కృష్ణుడు తిట్టినా అప్పుడు మారిపోయి శిష్యస్తేహం షాదిమాన్ త్వాం ప్రపన్నం అని శరణాగతి భక్తిని అనుసరించారు. ఇంకా అంతేకాదు, భగవద్గీతలో కడాకు కూడా ఏమని చెప్తాడు అక్కడ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ, ఏకమైన నన్నే శరణ పొందు అని అంటాడు.
అంటే ఉపక్రమములో శరణాగతి, ఉపసంహారంలో కూడా శరణాగతి అనేది. దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయావేదాంతరంతి అని భగవంతుడు చెప్పాడు. అంటే ఎవరైతే నన్నే శరణ పొందుతున్నారో వారు మాయను దాటుతా ఉంటారు. నా యొక్క మాయ అతిక్రమింపరానటువంటిది, దాన్ని ఎవరే కానీ జయించడానికి సాధ్యము కాదు. దైవీ హేష గుణమయి, ఆ మాయ దేవతా సంబంధమైన గుణమయి, త్రిగుణాత్మికమైన. మమ మాయ దురత్యే, ఈ నా మాయ చాలా గొప్పది, అది అతిక్రమింపరానటువంటిది. కానీ దాన్ని దాటేవారు ఎవరు అని అంటే, నన్నే ఎవరైతే శరణు పొందుతా ఉన్నారో వారు మాత్రం దాటుతా ఉన్నారు. శంకరాచార్యుల వారు ఈ మాయ అనే శబ్దానికి ఏమర్థం చెప్పినారు అని కొంత తెలుసుకుందాము. మాయ అంటే ప్రకృతి, మాయాంతు ప్రకృతి విద్యా. మాయ అంటే ప్రకృతి, త్రిగుణాత్మికమైన ప్రకృతి మాయ. నామరూపాలంతా మాయ. నామము రూపం, నామము రూపం, ఏ వస్తువైనా తీసుకోండి, అదంతా నామరూపాలు. నామరూపాలంతా మాయా, దానికి కారణమైన అవ్యక్త ప్రకృతి కూడా మాయారూపమైంది అని శంకరాచార్యులు వారు చెప్పినారు. ఈ మాయ అనే దాంట్లో అందరూ అంటుకోపోయేసారు, మాయకు లొంగిపోతున్నారు జనులందరూ. దానికి కారణాన్ని శాస్త్రం చెప్తుంది. అనాత్మయే మాయ. అనాత్మ సంబంధమైన విషయాల యొక్క సాంగత్యములో మనం ఉంటే ఆ మాయ యొక్క ప్రభావము మన నెత్తి పైన పడుతుంది అని. అంటే అనాత్మతో సాంగత్యం. అనాత్మ పదార్థాలు ఏవేవో ప్రపంచంలో ఉన్నాయి కదా, వాటిలోనే మనం మునిగిపోయినామా. ఐహిక భోగాలంతా మాయారూపమైన, అంటే నామరూపాలు. దాంట్లో మునిగితే ఇంకా అవి మమ్ములను ఈడ్చుకోపోతాయి, నరకంలో వేస్తా ఉన్నాయి. మనము మాయా సాంగత్యం చేసినామా, అప్పుడు మనము నరకంలో పడతా ఉన్నాము అనే శాస్త్రాలు చెప్తా ఉండే విషయాన్నే భగవంతుడు తాను ప్రదర్శన ద్వారా తెలుపుతా ఉన్నాడు. ఒకప్పుడు హిరణ్యాక్షుడు భూమండలాన్నంతా చాప మాదిరి చుట్టుకొని సముద్రము లోపల వెళ్ళి పాతాళములో దాక్కున్నాడని. అప్పుడు శ్రీ మహావిష్ణువు పంది అవతారం ఎత్తినాడు. వరాహ అవతారం ఎత్తి భూమిలో ప్రవేశించి పాతాళమందు వెళ్ళి ఆ హిరణ్యాక్షుడిని సంహారం చేసినాడు. అట్లా సంహారం చేసేదానికి ఎంతో కాలం పట్టింది. ఎంతో కాలంగా ఆ పంది అవతారంలో ఉన్నాడు. కానీ ఆ పని అయిపోయింది కదా. ఇంకా ఆ రాక్షసుని సంహరించిన తర్వాత ఇంకా తన పని ఏముంది? తాను వైకుంఠానికి పోవచ్చు కదా, పోలేదట. అతడు భూలోకములోనే తిరుగుకుంటా ఉన్నాడు పంది. ఒకనొక మురికి కాలువలో పోయి కూర్చొని కొన్ని దినాలు అక్కడ ఒక ఆడపందితో సంబంధాన్ని కలిగింపజేసుకొని అక్కడ సంతానాన్ని పొందిన. దేవతలంతా పోతా ఉన్నారు దర్శనానికి వైకుంఠానికి. స్వామి లేడట. ఇదేం రా స్వామి, ఏమో హిరణ్యాక్షుడిని చంపి చాలా కాలం అయిపోయా, ఎక్కడిపోయినో ఏమో ఏం కథ అని అంతా వెతుకుతా ఉండరట. కడాకు వాళ్ళు ఒక మురికి కాలువలోన గమనించినట్టు, ఓ ఇక్కడుండే ఈ పందియే ఆ దినము ఆ రూపములోన ఆ రాక్షసుని చెప్పింది ఇదే కదా అని వారు గుర్తుపట్టి అందరూ ఆ దేవతలంతా ఆ మురికి కాలువపై నిలబడి, ఓ వరాహావతారా, ఓ శ్రీమన్నారాయణ, నీవు ఉండవలసింది వైకుంఠములో, ఇక్కడ కాదప్ప. నీ పని ఇక్కడ ముగిసిపోయింది కదా, నీవు అక్కడికి ఎందుకు రాకూడదు? నీవు లేకపోతే ఈ జగత్ రక్షణ ఎట్లా? నీవు వైకుంఠానికి తప్పకుండా రావాలా అని అంటే, అప్పుడు ఆ పంది అంటుందంట, నాయనలారా, నేనేమో వస్తాను వైకుంఠానికి, కానీ ఆ వైకుంఠమందు ఇట్లా మురికి కాలువ ఉందా? ఉంటే అక్కడికి వస్తాను. ఇంకొకటి,
ఇక్కడ నా ప్రియమైన భార్య ఉంది, ఇట్లా భార్య అక్కడ ఉండాలి నాకు. ఇక్కడ ఒక 20 పిల్లలు ఉంటున్నాయి, ఇట్లా పిల్లలు అక్కడ ఉన్నాయా 10 పిల్లలు, అట్లయితే నేను వస్తాను లేకపోతే రాను అని. అప్పుడు వాళ్ళంతా అర్థం చేసుకుంటారంట, నామరూపాతీతుడైన ఆ పరమాత్మ పంది యొక్క నామరూపములోనే ఆ మాయతో సంబంధం పెట్టుకున్నందువల్ల ఎంత దుర్గతి పాలైపోయా అని. అప్పుడు వారంతా 1 గంట సేపు ఆ పరమాత్మను స్మరించండి. ఓ పరమాత్మ, నీవు మాయాతీతుడు అని ఎంతో వాళ్ళు సంబోధించిన తర్వాత అప్పుడు అతనికి వివేకోదయం అయ్యిందంట. అంతవరకు కాలేదు. ఆ తర్వాత తన స్వరూపాన్ని తెలుసుకొని సిగ్గుతో అక్కడి నుంచి దేవతలేనుక వైకుంఠానికి వెళ్ళిపోతానండి. అంటే అట్లా ఒకానొక సందర్భంలో జరిగింది. ఆ విష్ణువుకే ఆ మాయ వదలలేదు అంటే ఇంకా సామాన్య మానవులు వదులుతుందా? ఒకానొక దినము రామచంద్రుని కూడా ఇడలేదు ఆ మాయ. ఆయన కూడా మాయాపతియే కదా. తన పని ఏముంది? రావణాసురుని, కుంభకర్ణుని ఇట్లా రాక్షసులంతా చంపాలి కదా, అదే తన యొక్క పని. ఆ పని అంతా అయిపోయింది. అయిపోయినప్పటికీ ఆయన ఎంతకాలం పరిపాలించినాడప్ప అయోధ్యను అంటే 14,000 సంవత్సరాలు పరిపాలించారు. అంతకాలం ఎందుకు పరిపాలించాలా? అప్పుడు ఆయనకు అంత వ్యావహారికమైన ప్రభావమే కానీ ఇంకా వేరే లేదు. అంటే ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత ధర్మ సంస్థాపన ఏం చేయాలో చేసేది, చేసిన తక్షణం వెళ్ళిపోవచ్చు కదా. అంతకాలం ఎందుకు ఉండాలా? రాక్షసులంతా చనిపోయేది. అయినా తాను అట్లే ఉన్నాడు. తర్వాత లవకుశలు పుట్టేదంట, ఇదింత జరిగా. తర్వాత సీతా వియోగము, ఆ సీతాదేవి భూమిలో వెళ్ళిపోయేది, ఇవన్నీ కూడా జరిగా. ఇంకా అంతేకాదు, ఆ సీతాదేవి యొక్క అగ్ని పరీక్ష సందర్భంలో కూడా తనకు మాయ చుట్టుకుని అగ్ని పరీక్ష అప్పుడు కలగల. ఆ సందర్భంలో దేవతలంతా వచ్చినారు, అగ్ని వెలుగుతా ఉంది. ఆ సందర్భంలో రామచంద్రుడు కింకర్తవ్యతామూఢుడై ఊరికే నిలబడినాడు. మొప్పు మనిషి మాట నిలబడిపోయినాడు. ఏమి తోచడం లేదు, మాయ ఆవరించేసింది అతని. అక్కడ బ్రహ్మదేవుడు వచ్చినాడు. అప్పుడు అతని వైపు తిరిగి, ఓ బ్రహ్మదేవా, నేనెవరో నాకు తెలియదు కదప్పా, నేను ఎక్కడి నుంచి వచ్చినాను, మరలా ఎక్కడికి పోతాను, నా నిజస్వరూపం ఏమి అని అడిగినట్టు. ఎంత మాయ చుట్టుకొనింది ఆయనకి. ఇంకా భవాన్ నారాయణో దేవ శ్రీమాన్ చక్రాయుధ ప్రభు అని అప్పుడు ఆయనతో సంబోధిస్తాడు. అయ్యా, నేను ఎవరు అనుకునేంటివి? నువ్వు సాక్షాత్ నారాయణ దేవుడు, నారాయణో దేవ శ్రీమాన్ చక్రాయుధ ప్రభు అని అంత చెప్పిన తర్వాత కొంచెం మాయ కొద్దిగా మరలా ఆ మాయ అట్లే ఆవృతమైపోయా. అతడు సామ్రాజ్య భోగ భాగ్యాల్లో కూడా పోయిపోయేది. ఇది ఎట్లుందప్ప అంటే, మాయ అనేది యథా ప్రకృష్టం శైవాలం క్షణమాత్రం నటిష్టతి ఆవృణోది మాయ స్వాగ్రం బాధి పరాంగం అని అంటారు కదా ఉపనిషత్తుల్లో. అట్లా నీళ్ళు తాగేదానికి తరగతి దగ్గర పోతే నిండా పాతి, అప్పుడు 2 చేతులతో ఆ పాతిని ఉతక్కరిస్తాము, వేరుపరుస్తాము, శుద్ధమైన జలాన్ని అట్లా దోషుల్లో తీసుకొని తాగుతాము. ఆ తాగేలోగా మరలా ఆ శైవారం ఆ పాతి మరలా ఆవరిస్తుంది, మరలా దాన్ని ఏర్పరచాలి. ఆ రీతిగా ఈ నామరూపాలు అన్నటువంటి పదే పదే వచ్చి మమ్మల్ని కట్టుతూ ఉంటాయి. అట్లా పెద్ద పెద్ద వాళ్ళే వదిలేదు. ఎంతకాలమైన ఆ రామచంద్రుడు ఇట్లా రాజ్య భోగాల్లో పడిపోయినాడు కదా అని దేవతలంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ పరమాత్మ భూమికి వెళ్ళిపోయి తిరిగి రాలేదు కదా, 8,000 సంవత్సరాలైనా రాలేదు, మనము హెచ్చరించడానికి పోవాలా అని వాళ్ళంతా మాట్లాడుకున్నారు. అప్పుడు హెచ్చరించేదానికి కోసం యమధర్మరాజుని పంపిస్తాను. యమధర్మరాజు బ్రాహ్మణ వేషధారి అయి అక్కడికి పోతాడు, అయోధ్యకి పోతాడు. రామచంద్రునితో మాట్లాడు, ఓ రామచంద్ర, నీవు వచ్చిన పని ముగిసిపోయి 10,000 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఇక్కడే ఉన్నావు కదా. ప్రపంచాన్నంతా పరిపాలించేది, రక్షించేది నీ బాధ్యత కదా అనే యముడు
జ్ఞాపకానికి తెచ్చిచ్చినప్పుడు అవును కదా అని అప్పుడు అతని జ్ఞానోదయం అయిపోయి వెంటనే అతడు ఆ యముడు అప్పుడేమో మాయమైపోయా. తర్వాత ఒక్క క్షణం కూడా రాజ్యంలో ఉండలేదు ఆయన. అప్పుడు వెంటనే వశిష్ఠాదులంతా పిలిపించారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా మహాప్రస్థానం చేసేదానికోసం అతడు సిద్ధమైపోయా. అప్పుడు రామచంద్రుడు ఒక చిన్న బట్టను మాత్రం కట్టుకున్నాడు. అతని కిరీటములు, ఇంకా కుండలాలు, భుజకీర్తులు, పీతాంబరాలు ఏటివి లేదు. ఒకే ఒక బట్ట మాత్రం కట్టుకున్నాడు నడుపుతూ. అప్పుడు చేతిలో దర్భలు పట్టుకున్నాడు. వేద మంత్రములు చెప్పుకుంటూ ఊరికే పోతా ఉన్నాడు. అప్పుడు 4 వేదాలు 4 బ్రాహ్మణులై వెంబడించినారట. ఓంకారము ఒకనొక ఋత్విజుడై అది వెనుకనే పోతా ఉన్నది. ఇంకా సరయూ నది దగ్గరికి అతడికి పోయి ఆ నది యందు అతడు ఆ రామచంద్రుడు మునుగుతాడు. ఆ తర్వాత దివ్యమైన విమానములో అక్కడి నుంచి తన లోకానికి వెళ్ళిపోతాడు. అంటే రామచంద్రునికి మరుపును కలిగింపజేసింది ఏది? ఆ మాయ, ఇంకా వేరేం కాదు. కావున ఈ మాయ చాలా అగాధమైంది. ఇది అఘటన ఘటన పటీయసి అనే శంకరాచార్య. అంటే మీ ఘటింపరాని దానిని ఘటిల్ల చేసేది. కావున దీన్ని అఘటన ఘటన పటీయసి అని ఇట్లా శంకరాచార్యుల వారు చెప్పినారు. ఒకానొక దినము నారద మహర్షి వైకుంఠములో విష్ణుదేవుని దగ్గర ఏదో బోధ వింటా ఉన్నాడు. మాయా హేష మయా సృష్ట యన్మాం పశ్యసి నారద అని చెప్తా ఉన్నాడు భగవంతుడు. ఓ నారద, ఈ చరాచర జగత్తంత నామరూపాత్మకంగా ఉంది కదా, ఇదంతా నా మాయ అని చెప్పిన తక్షణమే నారదుడు ఏమంటా ఉన్నాడు, స్వామి ఎన్నోసార్లు మాయ 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 అంటా ఉన్నారు మీరు. మరి మాయ అంటే నాకు ఇంకా అనుభవానికి రానేలేదు, నాకు అనుభవానికి వచ్చేటట్లు చేయండి స్వామి అని నమస్కారం చేశాట నారదుడు. అప్పుడు ఆ పరమాత్మ అంటాడంట, నాయన రేపు పొద్దున్నే నీకు మాయ తెలుపుకోవాలి. ఇంకా అక్కడి నుంచి నారదుడు వెళ్ళిపోయా. పొద్దున్నే గంగలో స్నానం చేయాల. మామూలు పద్ధతి ప్రకారము గంగలో పోయి ఇట్లా మునుగుతాడు. మునిగిన తక్షణమే అప్పుడే కలపడి, అప్పుడే ఆ నీళ్ళనే కలపడి ఆ కలయందు ఒకనొక మహారాజు ఇంటిలో తాను ఆడపిల్లై అక్కడ అతనికి యుక్త వయస్సు వచ్చే ఒకనొక రాజకుమారునితో వివాహం జరిగిపోయా. 60 మంది పిల్లవాళ్ళు, మగ పిల్లవాళ్ళు పుట్రి వాళ్లే ప్రభవ విభవ వీళ్ళు. ఈ 60 మంది వీళ్ళు ఏమైనా మంచి వాళ్ళ, వీళ్ళు పరస్పరం కొట్లాడుకుంటా ఉన్నారు. కడాకు తల్లిదండ్రులు కూడా కొడతా ఉన్నారు. అప్పుడు ఆ నారదుడు అక్కడ తల్లి రూపంలో ఉన్నాడు కదా, అతన్ని కూడా వదిలేదు. కొడుతూ ఉంటే ఎక్కువ బాధ అయిపోయా. అయ్యో అని గట్టిగా అట్టేసి అప్పుడు ఆశ్చర్యం అవుతుంది. ఇదే నిన్న చెప్పింది పరమాత్మ, నువ్వు మాయను కనుక్కుంటా పో అని చెప్పిందే. ఇదే మాయ అంటే అఘటన ఘటన పతి. ఇప్పుడు కదా ఒక క్షణంలోనే ఎంత గత అయిపోయింది. ఇప్పుడే ముగిస్తున్నా నీళ్ళు ఆది ఒక క్షణములోనే నేను వారి యొక్క ఇంట్లో జన్మించేది, అతను జరిగి అయ్యేది, తర్వాత సంతానం పొందేది. దీనికంతా ఎన్నో సంవత్సరాలు పడుతుంది కదా. అటువంటిది ఒక్క క్షణములో ఇంత జరిగిపోయా. కావున ఘటన ఘటన పతి ఈ మాయ అని అప్పుడు అనుభవానికి తెచ్చుకున్నారని. అట్లా పురాణంలో మాయా ఒకనొకప్పుడు కైలాసంలో పరమేశ్వరుడు పార్వతి ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. పార్వతీదేవి మాయ, పరమేశ్వరుడు మాయా. ఆ మాయకు పతి కదా. పరమేశ్వరుడు అది ఇది మాట్లాడేటప్పుడు ఆమె ఏమంటుంది, పార్వతీదేవి ప్రపంచములో ప్రతి ఒక్కరు నా మాయకు లొంగియే ఉన్నారు అని పార్వతీదేవి అంటాం. నేను అని అడిగా పరమేశ్వరుడు, మీరు కానీ మీ తండ్రి కానీ మీ తాత కానీ అందరూ నాతో కట్టుబడవలసిందే అనే వెళుతూ అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, ఓహో నన్ను కూడా పట్టి పీడిస్తావేమి లేవు,
అని అంటే అదే మరి ఇంటువంటి శక్తి కదా. ఎటువంటి వారిని కానీ నేను ఇడిచేటట్లు లేదు. అట్లయితే రేపు నేను ఎక్కడో ఏమో తలదాచుకుంటాను, మర్నాడు వస్తానులే, సరేలే అని కారణం. ఇంకా పంటల కదా అనే మాయ ఆ పరమాత్మను పట్టేదానికి ప్రయత్నం చేస్తుంది అని ఆ పరమేశ్వరుడు అనుకున్నాడు. నేను ఎక్కడ దాచుకోరాదు అని ఆ పరమేశ్వరుడు హిమాలయాన్ని వదిలిపెట్టేది. సప్త సాగరాలు దాటే ఆ పరమేశ్వరుడు సప్త ద్వీపాలు దాటి మహాపాతాళము అనే చోటు పోయి అక్కడుండే సరస్సులు ఆ దినమంతా తాగిండే నీటి లోపం. ఎందుకంటే మాయ వచ్చి ఆవరిస్తే కదా, ఆవరించాలనే కదా నేను ఆవరిస్తానని. అరే ఇప్పుడుండేది నా పార్వతికి ఏం తెలుసు అని ఆ పరమేశ్వరుడు అనుకున్నాడు. ఆ తర్వాత మనసుడు దీని మీద వచ్చేసి పార్వతీ దేవి ఊరికే కూర్చొని నవ్వుతా. పరమేశ్వరుడు వచ్చేసా, నన్ను ఆవరించినావా, నన్ను నిన్నటి దినము నీవు ఆవరించాల న్యాయంగా. అయితే నేను ఎక్కడుంటిని, ఏం చేస్తుంది అనేది నీకు తెలుస్తేనే అని అడిగినట్టు పార్వతి. అప్పుడు పార్వతీదేవి చెప్తాను, నాథ మీరు ఎక్కడో ఏమో సప్త సాగరాలకు అవతల, ఇంకా సప్త ద్వీపాలకు అవతల మహాపాతాళములోన దాక్కొనింట్రా కాదా? దాక్కొనింట్రి. అయితే మీరు ఎటువంటి వారు అంటే అనంత కోటి బ్రహ్మాండ నాయకులు మీరు. అట్లా మీరు నా భయానికి అంత దూరం పోయి ఆ మహాపాతాళంలోన లోపల ఆ సరస్సులో ఆ పురుగులో దాక్కొనింట్రు కదా, అదంతా నా మాయా ప్రభావమే కదా అని అన్నాడు. నా మాయా ప్రభావానికే మీరు ఆగతి అయినారు అని చెప్పేవే. అప్పుడు పరమేశ్వరుడు ఇంకా తాను ఓడినట్ల ఒప్పుకున్నాడట. కావున అట్లా గొప్ప గొప్ప వాళ్ళనే వదలలేదు. ఇంకా శంకరాచార్యుల యొక్క చరిత్ర కూడా మీరు చదివింటారు, ఎన్నో రకాలు రాయబడినాయి. శంకరాచార్యుల వారు ఉభయ భారతీయ విషయంలో ఆమెను జయించాలా అని అమరకరాజు యొక్క శరీరంలోన ఆయన ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు అక్కడ రాజభోగాల్లోన ఆ పరమేశ్వరుడు మునిగిపోతాడు. మర్చిపోయేసాడు ఆయన, కైలాసాన్ని మర్చిపోయినాడు. తాను శివుడు అనేదే మర్చిపోయినాడు. ఎందుకు మర్చిపోయినాడప్ప అంటే ఆ రాజభోగాలన్నీ అంత విరివిగా ఉండటం వల్ల దాంట్లో మునిగిపోతే అప్పుడు సురేశ్వరాచార్యులు, పద్మపాదాచార్యులు, తోటకాచార్యులు వీళ్ళంతా గాయక వేషధారులై వచ్చి తత్వమసి రాజన్ తత్వమసి రాజన్ అని ఈ రీతిగా అంతా వారు పద్యాలతో, ఓ పరమేశ్వర నీవు అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, నీవు ఈ ప్రపంచమునందు మాయతో కప్పబడినావు కదా, ఇది నీ నిజస్వరూపం కాదు, నీవు మాయాపతివి, నీవు కైలాసమందు దక్షిణామూర్తివి అని ఇట్లంతా జ్ఞాపకాన్ని తెచ్చిస్తే అప్పుడు ఆ మాయ అని తెర పక్కకు పోయింది. వెంకటరమణ స్వామి దేవాలయానికి ఇంకా ఎక్కడికన్నా మీరు పోయింటారు, పొద్దున్నే దేవుని దర్శించుకోవాలని అక్కడ గర్భాలయం దగ్గర అక్కడ తెర వేసింది. లోపల అర్చకులు దేవునికి అభిషేకము, పూజలు, అలంకారము అంత చేసిన తర్వాత ఆ తెరను తీసేది. ఆ తెర ఎప్పుడు తీస్తారా అని భక్తులంతా వేయించు ఉంటారు. అక్కడ ఆ తెరను తీసిన తక్షణమే ఆ భక్తులంతా ఆ పరమాత్మ పైన మరలుస్తారు కదా. అంటే ఆ తెర అనేది మాయా అని ఆ తెర కొంచెం పక్కకు పోయిందా అప్పుడు మనకు జ్ఞానోదయం అయ్యేది. దండకారణ్యంలో రామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణుడు పోతా ఉన్నారు. రామచంద్రుడు ముందు పోతా ఉన్నాడు, వెనుక సీతమ్మ. ఆ సీతమ్మ వెనుక లక్ష్మణుడు పోతా ఉండేది. రామచంద్రుని యొక్క ముఖాన్ని పదే పదే చూసి నమస్కరించాలా అని ఆ లక్ష్మణునికి ఆశ. కానీ మధ్య ఆ మాయా రూపిణి అయినటువంటి సీతాదేవి అడ్డడ్డు వస్తాడు. మధ్యలో ఉంది కదా, తనకు ఆ రామునికి మధ్యలో అడ్డం ఉంటా ఉండే. ఎప్పుడైనా కొంచెం పక్కకు తొలగినప్పుడు అప్పుడు ఆ పరమాత్మ అయిన ఆ రామచంద్రుని పైన మనసు ఉంచి అప్పుడు అనన్య భక్తి పారవస్యంగా ఉండిపోతా ఉండేట. అట్లా కొంచెం పక్కకు తొలగిందా మాయ అనేది, అప్పుడు మనకు ఆత్మజ్ఞానం అయింది.
ఇప్పుడు మీరు వేదాంతం వింటా ఉన్నారు, ఎంతో ఆనందం కలుగుతా ఉంది అనుకోండి, మరిచి వింటా ఉన్నారు అనుకోండి, ఇప్పుడు వేరే విషయాలు మనసుకు వచ్చిందా? వచ్చింటే మీరు లేచిపోతా ఉంటారు. నామరూపాలు ఏమి రాలేదు అంటే నామరూపాలన్నీ పక్కలో ఉన్నాయి, ఆశ్రమానికి అవుతుండవు, అన్ని భర్తీ అక్కడ. ఇప్పుడు లేవు. ఇప్పుడు మాయకు మీరు స్వాధీనంగా లేదు. అట్లా స్వాధీనంగా ఉండింటే సినిమా హాల్లో ఉంటా ఉంటారు మీరు అంతా. మరి ఇక్కడ మాయాపతి అయిన ఆ పరమాత్మ పైనే మీకు ధ్యాస కావున 6:30 నుంచి ఒకే రీతి కూర్చోండి. అదే బయట ఎక్కడైనా కూర్చోండి అంటే కూర్చోంటారా? లేదు. నామరూపాలు అనే ఆ మాయ అంతా బయటే ఉంది. మనం ఇక్కడి నుంచి బయటికి పోయిన తక్షణమే అవన్నీ ఆవరించడానికి ప్రారంభం చేస్తాయి. కావున ఇక్కడ వినింది ఏమేముందో అదంతా మనసులో మననం చేసుకుంటా పోతా ఉంటే ఆ నామరూపాలు అవి దూరమైతాయి. దీని దగ్గర మన ఆటలు సాగవు అని ఆ నామరూపాలు అనే ఆ మాయ దూరమైతాయని తెలుసుకోవాలా. అందుకోసమే భగవంతుడు ఏమంటాడు? దైవీ హేష గుణమయ్యి మమ మాయా నిరత్యయ మామేవయే ప్రపత్యంతే మాయా మీద తరంతే. నన్నే ఎవరైతే శరణ పడతా ఉన్నారో వాళ్ళు మాయ నుండి దాటుతారు. ఆ మాయ ఎవరిని కానీ ఏమన్నా చేసింది అంటే పరమాత్మకు దూరంగా ఉండటం వల్ల అది ఆ రీతిగా చేసింది అని తెలుసుకోవాలా. కావున ఆ మాయ ఏ విధమైనటువంటి కీడు చేయకుండా ఉండాలా అంటే మనం ప్రతి క్షణము పరమాత్మ స్మరణ చేయాలా. మన జీవితం అంతా పరమాత్మ సంబంధమైన యజ్ఞంగా తయారు. పరమాత్మ విచారం అనే పదే మనస్సునందు మనం భావిస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక శంక ఏమండి, ఎప్పటికీ మనం పరమాత్మ స్మరణే ఇవన్నీ చేసుకుంటూ ఆత్మ విచారణ చేసుకుంటా ఉంటే ఇంటికి తెచ్చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? మనమంతా పని చేసే పోవాలి కదా. కొందరు గుమాస్త పనికి పోతాం, కొందరు సేద్యానికి పోతాం, ఇట్లంతా పోవాలి కదా. అంటే దీన్ని గమనించే భగవంతుడు కర్మయోగం అని మీకే మేమేమి జ్ఞానయోగం చెప్పలేదప్ప, మొదట్లోనే వైరాగ్య యోగం చెప్పలేదు. మీ కర్మలు మీరు చేయండి. స్వకర్మణ తమ వ్యక్తి సిద్ధి మిన్నది మానవ కదా పరమాత్మ తీర్మానం 18వ అధ్యాయం. స్వకర్మణ తమ వ్యక్తి, మీ యొక్క కర్మ చే మీ వృత్తి ఏముందో దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తా ఉన్నారు. మీరు పని చేసేటప్పుడు ఇదంతా ఈశ్వర సేవ. ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో పాఠములు చెప్తా ఉన్నాడు పిల్లవానికి, నాకు పరమేశ్వరుడు ఈ పని పెట్టినాడు, ఈ పిల్లలందరికీ పాఠం చెప్పు అని పరమాత్మ నాకు ఈ పని ఇచ్చినాడు అనే నీవు ఇదే భావన తెచ్చుకోవాలి. ఆ భావనతో వారికి పాఠం. ఆ పరమాత్మ ఈ పిల్లల రూపంలో ఉంటా ఉన్నాడు. నేను అతనికి భక్తుని కావున నేను ఎప్పటికీ ఈ పని చేస్తూ ఉండాలా, ఇది నా కర్తవ్య కర్మ అని నీవు పదే భావిస్తే మరి కర్మయోగం జరిగింది కదా. నీకు వచ్చే జీతం వస్తూనే ఉంటుంది. ఇదంటూ వేదాంతం జరిగి లౌకికం జరుగుతా ఉంది, రెండు జరుగుతుంది. వ్యవసాయం చేస్తా ఉన్నాం, వ్యవసాయం చేసినప్పుడు కూడా అంతే. ఈ వ్యవసాయ కర్మ అనేది పరమాత్మ ఇచ్చినటువంటిది. అతడిచ్చిన శక్తితో ఈ వ్యవసాయం పనులు నేను చేస్తా ఉన్నాను. ఇదంతా ఆయందే, నాది కాదు. ఇక్కడ వేస్తుండే విత్తనాలు ఆయందే, భూమి ఆయందే. నాకు ఆ భగవంతుడి ఈ శరీరం, ఇంద్రియాలు, మనసు ఇవన్నీ అతడే. ఈ భావనతో నీవు ఆ పని చేస్తా ఉంటాయి. నీకు మామూలుగా ఏం లభించవలసిందా పంట, అది కూడా అంటే ఆ పరమాత్మ యొక్క నామరూపాలు అంటే రామస్వరూపము, కృష్ణ స్వరూపము, ఇటువంటి స్వరూపాన్ని మనము బాగుగా ధ్యానం చేయాలా. ఆ పరమాత్మనే పదే స్మరించుకోవాలా. నిరాకారమైన తత్వం మనకు తెలియకపోయినా పర్వాలేదు, ప్రారంభమున సగుణ సాకారమైనటువంటి పరమాత్మ తత్వాన్ని మనము పదే స్మరించాలా. పరమాత్మ యొక్క దివ్య నామాన్ని మనము స్మరిస్తూ ఉంటే ఈ నామరూపాలు అనే మాయ తనంతకు తానే జారుకొని పోయేస్తుంది. దానివల్ల మన జీవితము మంగళకరంగా ఉంటుంది. ఇటువంటి దివ్యమైన సాధనను ఆ భగవంతుడు సద్గురునాథుడు అందరికీ ప్రసాదించున్నారు.